జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 12వ వీడియో. 11వ వీడియోలో నిజమైన మహిళా సాధికారత గురించిన చర్చను ఈ వీడియోలో కొనసాగిస్తాను. లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్న ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగం చేస్తున్న ఎంతమంది మహిళలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత కూడా ఉద్యోగం చేయగలుగుతున్నారు? చదువుకున్న ఉద్యోగం దొరకని మహిళలకు సాధికారత ఎలా వస్తుంది? అంతగా చదువుకోని లేదా అసలు చదువుకోని మహిళలకు సాధికారత ఎలా వస్తుంది? ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం లేని మహిళల అమ్మలు అత్తలు మహిళలు కారా? వాళ్లకు సాధికారత అవసరం లేదా? కొడుకులు నిర్లక్ష్యంగా వదిలివేసిన తల్లులకు సాధికారత అవసరం లేదా? కనుక మహిళా సాధికారత అంటే చదువుకున్న ప్రతి మహిళ ఉద్యోగం చేయడం మాత్రమే కాదు, ఊళ్ళెరడం అసలే కాదు. మరి మహిళా సాధికారత అంటే ఏమిటి? మొదటిది, మహిళలకు తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా హక్కు. వరకట్నం పేరుతో ఎవడో పరాయి వాడికి ఎంతో కొంత ముట్ట చెప్పి కన్న కూతుర్ని వదిలించుకునే అరాచకానికి ఆడపిల్లల్ని కన్న తండ్రులు స్వస్తి చెప్పాలి. స్థిర చరాస్తుల్లో కొడుకుతో సమానంగా కూతురికి కూడా వాటా ఇవ్వాలి. ఆ ఆస్తి జీవితాంతం ఆమెకే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బ్రతికి ఉండగా భర్తకు గాని పిల్లలకు గాని బదలాయించకుండా ఏర్పాటు చేయాలి. అది ఆమెకు జీవితాంతం రక్షణ కవచంలా ఉండాలి. అదే నిజమైన మహిళా సాధికారత. మహిళకు పుట్టినింట అందించవలసిన కుటుంబపరమైన సాధికారత. ఇక మెట్టినింట మహిళకు అందించవలసిన కుటుంబపరమైన సాధికారత, భర్త సంపాదనపై సమాన హక్కు. ఇక్కడ సమాన హక్కు అంటే ఏమిటో చూద్దాం. ప్రతి పురుషుడి మీద 2 స్త్రీలకు హక్కు ఉంటుంది. మొదటి స్త్రీ నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి. జై హింద్, జై సీతారాం.